హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నా ప్రయాణానికి స్వాగతం. ఈరోజు మా గల్లీలో రిపబ్లిక్ డే సెలబ్రేషన్ అయితే చేసుకున్నాము. ఈరోజు మా గల్లీ చిన్న వీధి అయినా సరే దేశభక్తి నింపుకున్న భారతదేశంలో మారిపోయింది. ఎక్కడో పెద్ద గ్రౌండ్ కాదు, స్టేజులు, లైట్లు ఇలాంటివి అయితే లేవు. మా గల్లీలో జెండా ఎగిరింది. మంచి హృదయాలలో గర్వించదగ్గ ఒక మెరుపు అయితే మెరిసింది. ఫ్రెండ్స్ అందరం కలిసి ఒక్కొక్కరం ఒక్కో రంగు, కానీ కులమత భేదాలు వేరైనా ఒకే జెండా కింద ఒకటిగా నిలబడ్డాము. ఇది కేవలం సెలబ్రేషన్ అయితే కాదు, ఇది ఒక గుర్తింపు మన దేశానికి. మా బాధ్యతగా, మా వంతుగా ఈరోజు మేము అందరం అయితే సెలబ్రేషన్ చేసుకోవడం జరిగింది. ఇక్కడ పిల్లలు కూడా చాలా యాక్టివ్గా ఉన్నారు. ఎంతో చిన్న చిన్న గేమ్స్ కూడా కండక్ట్ చేయడం జరిగింది నిన్న. ఈరోజు అందరం కలిసి అనుకోకుండా ఇది ప్రోగ్రామ్ అయితే చేసుకున్నాము. ఓకే, చివరిలో పెద్ద ఆయన మాట్లాడతారు, చాలా బాగా మాట్లాడతారు. ఓకే, ప్రసంగం కూడా వినేద్దాము, చూడండి. ఓకే, जनगण मन अधिनायक जय हे भारत भाग्य विधाता। पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल बंगा। विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा। तव शुभ नामे जागे, तव शुभ आशीष मागे। गाहे तव जय गाथा, जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता। जय हे जय हे जय हे जय 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 हे। महात्मा गांधी की जय, जवाहरलाल नेहरू की जय, स्वतंत्र भारत की जय। 77వ గణతంత్ర సందర్భంగా ఈరోజు మనము చాలామంది యువకులు, పెద్దలు, సోదరీమణులు, విద్యార్థులు ఈ మంచి నిర్ణయం తీసుకున్నారు. ఈ యొక్క సందర్భం అనేది ఏంటంటే, చెప్పాలంటే ఈ గణతంత్ర దినోత్సవాన్ని గురించి మన పడ్డ బాధలు, మనం చూసిన బానిసత్వము, ఇంగ్లీష్ వాళ్ళ పాలనలో మన యొక్క రాజ్యం ఉన్నది. అప్పుడు మనకి ఇలాంటి స్వేచ్ఛలు లేవు. వాళ్ళందరూ ఇంగ్లీష్ వాళ్ళు ఏం చెప్తే దానికి మనం బానిసత్వం అయ్యి ఆ బానిస బతుకులు బతికినాము. ఈ ఎందరో మహానుభావులు, మహాత్మా గాంధీ, పండిత్ జవహర్లాల్ నెహ్రూ, ఇంకా ఎందరో యోధులు పోరాటం చేసి మాకు ఈ బానిస బతుకొద్దు, మా రాజ్యం మాకు కావాలి, మా దేశం మాకు కావాలి, మాకు స్వతంత్రం కావాలి అని పోరాటం చేసి సంపాదించి మనకిచ్చిండ్రు ఆ మహానుభావులు. వాళ్ళ యొక్క ఆశీస్స వల్ల మనం అందరం ఇలా స్వేచ్ఛగా బతుకుంటూ చాలాసార్లు చూస్తూ ఉన్నా. ఇంతకుముందు కూడా ఈ యొక్క గణేషుని నిమజ్జనాలు, గణేషుని కార్యక్రమాలు చేసిర్రు. చాలా ఇంత ప్రోత్సాహంతో, ఇంత ఐక్యతతో చేస్తున్నారంటే చాలా సంతోషకరమైన దినం. ఈ మంచి నిర్ణయం తీసుకున్నారు యువకులు మాత్రం ఇక్కడ ఏంటంటే ఏదో కార్యక్రమం అయినా అందులో పార్టిసిపేట్ అయ్యి చాలా సురక్షితంగా కార్యక్రమాన్ని జయవంతం చేస్తున్నారు. కాబట్టి ఎప్పుడు కూడా ఇక ముందు ఇలాంటి కార్యక్రమాలు కాకుండా ఇంకా ఎన్నో కార్యక్రమాలు ఇట్లా ఐకమత్యంతో చేస్తే మనం అందరం ఐకమత్యంగా ఉంటాం, ఏదైనా సాధిస్తాం. ఏంటంటే ఇందులో నీవు పెద్ద నేను చిన్న కాంట్రవర్సీ లేకుండా అందరం ఐకమత్యంగా చేయాలి. ఈ రోజు విద్యార్థులు రేపటి భావి భారత పౌరులు. మీరు దేశానికే ఒక ఎన్నుముక్క లాంటి వాళ్ళు. ఇందులో ఎంతమంది కలెక్టర్లు, ఎంతమంది ఎస్పీలు, ఎంతమంది ముఖ్యమంత్రులు, ఎంతమంది ప్రధానులు అయ్యే అవకాశాలు ఎంత ఉన్నదో, ఏ పుట్టులో ఏ పాము ఉన్నదో మనం గ్రహించలేము. మీరందరూ చక్కగా చదువుకొని మీ తల్లిదండ్రుల యొక్క ఆశయాలు నెరవేర్చాలి. వాళ్ళు ఎన్నో కష్టాలు పడి మిమ్మల్ని చదివిస్తున్నారు కాబట్టి ఆ ఆశయాలు నెరవేర్చుకోవాలి. మీరు మంచి చదువులు చదివి, ఉన్నత చదువులు చదివి విద్యార్థులు రేపు దేశానికే ఒక వెన్నుముకగా నిలిచాలని కోరుకునే అవకాశాన్ని వినియోగించుకుంటూ మీ అందరికీ కృతజ్ఞతలు చెప్తూ ముగించుకుంటున్నాను. జై హింద్. అందరికీ ముందుగా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మనకి భారతదేశానికి స్వతంత్రం వచ్చి 1947లో స్వతంత్రం వచ్చింది. మనకి రాజ్యాంగం ఏర్పాటు చేసుకుని 1950లో.
1950లో రాజ్యాంగం ఏర్పాటు చేసుకున్న తర్వాత ఈరోజు 2026 వచ్చింది. దగ్గర 79 సంవత్సరాలు. ఈ 79 సంవత్సరాల్లో మన రాజ్యాంగాన్ని సరిగా అమలు చేసుకున్నామా లేదా, మనం ఆ రాజ్యాంగాన్ని ఫాలో అవుతున్నామా లేదా? ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మనకి స్వతంత్రం వచ్చిందని సంబరాలు చేసుకుంటున్నాం, కానీ స్వతంత్రం రాలేదనేది నా భావన. ఇంకా పోరాటం చేస్తూనే ఉన్నారు. ఏదో ఒక అంశం మీద పోరాటాలు జరుగుతూనే ఉన్నాయి. మెయిన్ ముఖ్యంగా యువత డ్రగ్స్కి బానిసయి ఈరోజు ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఈ డ్రగ్స్కి దూరంగా ఉండాలని చెప్పేసి ఏదో ఒక విధంగా నో డ్రగ్స్ అని చెప్పేసి ఒక కార్యక్రమం అయితే చేస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు హైదరాబాద్ లాంటి సిటీలలో, పెద్ద పెద్ద మహానగరాలలో డ్రగ్స్కి అలవాటు పడిపోయి ఎంతోమంది ఎడ్యుకేటెడ్ యువత ఈ మత్తుకి బానిసై బతుకుతున్నారు. అలాంటిది సిటీ నుంచి పల్లెటూరు వరకు కూడా వెళ్ళిపోయింది. గాంజా అనేది బాగా విచ్చలవిడిగా చాలా ప్రతి ఒక్క విలేజ్ వరకు వెళ్ళిపోయింది. చిన్నపిల్లలు కూడా చాక్లెట్ రూపంలో కిరాణా కొట్లలో కూడా అమ్మే పరిస్థితి ఈరోజు వచ్చింది. దీనన్నిటికీ నిర్మూలించుకొని మన ఈ దేశానికి స్వతంత్రం అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో యువతను మేల్కొల్పి యువతని మత్తు వైపు వెళ్లకుండా వారిని అరికట్టడమే పెద్ద పోరాటం అని నేను అనుకుంటున్నాను. అలానే రాజ్యాంగం ఏర్పడిన తర్వాత ప్రజలను కూడా ఒక బానిసల్లాగా, సోమరిపోతుల్లాగా తయారు చేశారు. ఏ విధంగా అన్ని ఉచిత పథకాలను తీసుకొచ్చారు. ఉచిత పథకాలను తీసుకొచ్చి ప్రజలకు కూడా ఏంటంటే వారు వాళ్ళ బాధ్యతని నిర్వర్తించకుండా వాళ్ళని ఒక సోమరిపోతులా తయారు చేశారు. ఇలాంటి వ్యవస్థ కూడా మారాలి. ఈరోజు భారతదేశం గర్వించేదగ్గ స్థితిలో ప్రపంచంలో ఉంది. భారతదేశం నెంబర్ 1 పొజిషన్కి వెళ్ళాలంటే ప్రతి ఒక్కరి రెస్పాన్సిబిలిటీ అయితే ఉంది. ప్రతి ఒక్క వ్యక్తి, ప్రతి ఒక్క గృహిణి, ప్రతి ఒక్క మహిళ అన్ని రంగాల్లో ముందుకెళ్తేనే ఈ దేశాన్ని నెంబర్ 1 పొజిషన్కి అయితే మనం తీసుకురావచ్చు. ఈరోజు మనం పక్కనున్న దేశాలను చూస్తున్నాం. ఒక భారతదేశం మాత్రమే సేఫ్గా ఉంది, మిగతా ఏ దేశం కూడా సేఫ్గా లేదు. ఏదో ఒక ఇష్యూ మీద ఆ దేశాలలో ఏదో ఒకటి అల్లర్లు, గొడవలు, లేకపోతే ఆ దేశ జీడిపి క్షీణించిపోయి అల్లకల్లలో అయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. మన దేశంలో అలాంటి పరిస్థితి లేదు. కానీ మన చుట్టూ ఉన్న దేశాలు అందరూ వాళ్ళు కూడా మన దేశాన్ని ఏ విధంగా అణచాలనే విధంగా అందరూ చూస్తున్నారు. కానీ మనందరం ఒక విధంగా కృషిగా అయితే కలిసికట్టుగా అయితే ఉన్నాం. ఇదే యూనిటీ ప్రతి వ్యక్తి తీసుకొని ఇదే కంటిన్యూ చేస్తే దేశం త్వరలోని మన తరంలోనే మనం చూడవచ్చు. దేశాన్ని ఒక అభివృద్ధి దేశంగా, ఒక అగ్రగా దేశంగా మనం చూడొచ్చు అని నేను భావిస్తున్నాను. ఇంత మంచి అవకాశం ఇచ్చిన నా మిత్రులకు, ఈ కాలనీవాసులకు కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై హింద్, జై భారత్, వందే మాతరం. 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు చేయాలని మనం నిర్ణయించాం. దీనికి కర్త, కర్మ, క్రియ ప్రతిదానికి ప్రోద్బలంగా ఉన్నదే మన పరదేశ్ శ్రీనివాస్ అన్న గారు, సహాయ సహకారాలు అందిస్తున్న వారు నరేంద్ర గారు, అలాగే నరసింహన్న, జీవన్ రెడ్డి గారు, అలాగే అనేక మంది సహాయ సహకారాలతోటి మనం గణేశోత్సవాలు ఏ విధంగా అయితే చేసుకున్నామో గణతంత్ర దినోత్సవ వేడుకలు కూడా అదే విధంగా చేద్దామని చెప్పి సీనన్న సూచన మేరకే నిన్న మనం రాత్రి అనుకుని కుర్రోళ్ళందరితో పోగేసుకుని ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ఇది ఇంత విజయవంతం అవడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.